హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మా వీడియోని లెక్క చెప్తే గాయ్స్ వెంటనే లెక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ ఇద్దాం. గాయ్స్ తప్పకుండా లెక్ చేస్తే మన వీడియో మార్కర్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2026లో మ్యాచ్ నెంబర్ 6 వచ్చేసి కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఇద్దరు కూడా ఫస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయి వస్తున్నారు. మరి ఏ టీం గెలుస్తుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ కింద మెంచండి. గైస్, మరి మీ యొక్క ఫేవరెట్ టీం ఏదనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్ కింద మెంచండి. ఈ ఐపీఎల్లో మీ యొక్క ఫేవరెట్ టీం ఏదనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ కింద మెంచండి. మరి మనలో ఏ టీంకి ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారు అనేది నాకు కూడా కొంచెం తెలుస్తుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్స్లో జరగబోతుంది. కేకేఆర్ ఒక హోమ్ గ్రౌండ్లో. మరి వాళ్ళు పిచ్ ఏ విధంగా తయారు చేస్తారు, బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఇస్తారా లేనుకుంటే ఇట్లా స్పిన్నర్లకి ఫేవరెట్గా ఉండే పిచ్ ఇస్తారా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. రీసెంట్ వరల్డ్ కప్లో మాత్రం చాలా హై స్కోరింగ్ మ్యాచెస్ చూసినాం. ఇక్కడ మొత్తం ఐపీఎల్లో చూసుకుంటే 100 మ్యాచ్లు అయితే జరిగినాయి. దాంట్లో 42 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిళ్ళు, 57 సార్లు సెకండ్ బ్యాటింగ్ వేసి అయితే గెలిచిళ్ళు. ఒక మ్యాచ్ నో రిజల్ట్గా ముగిసింది. ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 170 అవుతుంది. ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంటాడు. ఇక వీరి మధ్య హెడ్ చూసుకుంటే మొత్తం 30 మ్యాచ్లు అయితే జరిగినాయి. దాంట్లో కేకేఆర్ 20 సార్లు గెలిచింది, ఎస్ఆర్హెచ్ 10 సార్లు అయితే గెలిచింది. హెడ్ పరంగా చూసుకుంటే ఎడ్జ్ మాత్రం కేకేఆర్కు ఉన్నప్పుడు కూడా వీరిద్దరి మధ్య జరిగిన లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ విధ్వంసమే చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ వేస్తూ 278 కొట్టింది, 3 వికెట్లు నష్టపోయి. అభిషేక్ శర్మ 32 కొట్టిండు 200 స్ట్రైక్ రేట్తో. ట్రావిస్ హెడ్ 76 కొట్టిండు 190 స్ట్రైక్ రేట్తో. హెన్రిచ్ క్లాసన్ 105 కొట్టిండు 269 స్ట్రైక్ రేట్తో. కిషన్ 29 కొట్టిండు. అంకిత్ వర్మ 6 బాల్లో 12 అయితే కొట్టిండు. సో గత మ్యాచ్లో వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ చాలా అంతా రెచ్చిపోయేళ్ళు. ఇక కేకేఆర్ బ్యాటింగ్లో చూసుకుంటే 168కి ఆల్అవుట్ అయింది. మెయిన్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో జయదేవ్ ఊనాద్కట్టు 3 వికెట్లు తీసుకున్నాడు, ఇషాన్ మలింగ 3 వికెట్లే తీసుకున్నాడు, అండ్ హర్షదీప్ భాయ్ 3 వికెట్లే తీసుకున్నాడు. మరోవైపు కేకేఆర్ బౌలింగ్లో చూసుకుంటే అందరు కూడా రన్స్ అయితే ఇచ్చిళ్ళు. వైభవ్ అరోరా 9.75 ఎక్కడే ముందు 1 వికెట్ తీసుకున్నప్పటికీ. సునీల్ నారాయణ 2 వికెట్లు తీసుకున్నప్పుడు కూడా ఓవర్కి 10.5 రన్లు అయితే ఇచ్చిండు. ఇక వరుణ్ చక్రవర్తి 3 ఓవర్లు వేసిండు, 54 రన్లు అయితే ఇచ్చిండు, ఓవర్కి 18 రన్లు అయితే ఇచ్చిండు. సో చాలా రన్స్ అయితే లీక్ వేసిండు. ఇప్పుడు సుధం అదే అటాక్ అవుతుంది. ఈ ముగ్గురే మెయిన్ బౌలర్స్ కేకేఆర్కి. సో గత మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 110 రన్ల తేడాతో అయితే గెలిచింది. హెడ్ పరంగా కేకేఆర్కి అప్పర్ ఎండ్ ఉన్నప్పటికీ బట్ గత మ్యాచ్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ చాలా డామినేట్ అయితే వేసింది. ఇక టీమ్ సీజన్ అయితే ఫస్ట్ మనం ఎస్ఆర్హెచ్ టీం ఒకసారి చూస్తే ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ పైన ఓడిపోయి వచ్చింది. బట్ పవర్ ప్లేలో 3 వికెట్లు పడ్డా కానీ 201 రన్స్ అయితే స్కోర్ చేసిళ్ళు. సో బ్యాటింగ్ అనేది చాలా బెటర్గా అండ్ డేంజరస్గా కనబడుతుంది. బౌలింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. సో బ్రైడెన్ కార్డ్స్ ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉంది. బట్ రీసెంట్ అప్డేట్స్ ఏంటంటే అతను కూడా ఇంకా ఇంజూర్ నుంచి అయితే కోలుకోలేదట. ఫస్ట్ మ్యాచ్కి ముందు నెట్స్లో అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు హ్యాండ్కి అయితే కొంచెం బాల్ వచ్చి తగిలింది. దాంతో ఫస్ట్ మ్యాచ్ మిస్ అయ్యాడు. సెకండ్ మ్యాచ్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉందట. ఒకవేళ అతను 100% ఫిట్ ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ అయితే ఆడతాడు. ఇక మరోవైపు ఇషాన్ మలింగ గత మ్యాచ్లో చూసినాం కదా ఏ విధంగా రన్స్ ఇచ్చిండో. మరి ఇతని ప్లేస్లో ఎవరు వస్తే బెటర్ ఉంటుందో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెంచండి. ఇక తర్వాత తీసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్లో నెంబర్ 4 వచ్చిండు, 6 బాల్లో 1 కొట్టిండు. గత ప్రీవియస్ సీజన్లో డిజాస్టర్ సీజన్ అతనికి. ఈ సీజన్లో కూడా ఫస్ట్ మ్యాచ్ డిసప్పాయింట్ అయితే చేసిండు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ కూడా ఆడతాడు. మరి ఏ విధంగా ఆడుతున్నాడు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత శివం కుమార్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే ఆడి తీరాల్సిందే. ఎందుకంటే కేకేఆర్ వాళ్ళు ఖచ్చితంగా స్పిన్నర్లకి ఫేవరెట్గా ఉండే పిచ్నే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర 3 స్పిన్నర్లు ఉన్నారు, సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్. సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు స్పిన్నర్లకి హెల్ప్ ఉండే పిచ్చే ఇస్తారు. కాబట్టి శివం కుమార్ ఆడితే బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత తీసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ వచ్చేసి శివం మావోయ్ ఆడాలి ఖచ్చితంగా. అతనికి ఇక్కడ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ న్యూ బాల్తో వికెట్లే తీస్తాడు. మెయిన్గా ఈ మ్యాచ్లో మనం చూసుకుంటే శివం మావోయ్ ఖచ్చితంగా ఆడాలి. బ్రైడెన్ కార్డ్స్ ఫిట్ ఉంటే అతను ఆడాలి అండ్ శివంగు కుమారు అతను కూడా ఆడాలి. ఈ 3 మార్పులు చేస్తే బెటర్ అయితే ఉంటుంది.
డేవిడ్ పెయిన్ని గత మ్యాచ్లో ప్రాపర్గా యూజ్ చేయలేదు. అతనికి పవర్ ప్లేలో బౌలింగ్ అయితే ఇవ్వలే. ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవరు బాల్ని అయితే చాలా స్వింగ్ అయితే చేస్తాడు అండ్ డెత్లో కూడా మంచిగా వేస్తాడు. సో కాబట్టి పవర్ ప్లేలో 2 ఓవర్లు అండ్ డెత్ ఓవర్స్లో 2 ఓవర్లు వేస్తే బెటర్ అయితే ఉంటుంది అతను. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు దగ్గర నుంచి ఖచ్చితంగా రన్స్ అయితే రావాలి. ఈ మ్యాచ్లో ఒక పెద్ద పార్ట్నర్షిప్ వస్తేనే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఒక గిట్ట ఫస్ట్ బ్యాటింగ్ వేసే గిట్ట ఈ ఇద్దరు దగ్గర నుంచి మంచి పార్ట్నర్షిప్ వచ్చి ఇక తర్వాత మనకి బ్యాటింగ్ చాలా బెటర్ ఉంది కాబట్టి 250 ఈజీగా వస్తుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 వచ్చేసి ఇషాన్ కిషన్, నెంబర్ 4 వచ్చేసి హెన్రిచ్ క్లాసన్, నెంబర్ 5 వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6లో సలీల్ అరోరా, నెంబర్ 7లో అంకిత్ వర్మ, నెంబర్ 8లో హర్ష్ దుబే, నెంబర్ 9లో శివన్ కుమార్, 10లో బ్రైడెన్ కార్స్, 11లో హర్షల్ పటేల్ ఆర్ జయదేవ్ ఉన్నత్కటార్, శివం మావి. ఇంపాక్ట్ ప్లేయర్గా డేవిడ్ పెయిన్. ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటే చాలా బెటర్గా కనబడుతుంది. బ్యాటింగ్లో చాలా డెప్త్ ఉంది అండ్ బౌలింగ్లో కూడా టూ మెనీ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. మెయిన్ ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ దగ్గర నుంచి బిగ్ రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి 80 కొడతారా, 90 కొడతారా, 100 కొడతారా కింద కామ్స్కి అయితే మెంచండి. అండ్ ట్రావిస్ హెడ్ కూడా ఫస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ అయితే చేసిండు. సో ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి కూడా బిగ్ నాకైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇక మరోవైపు కేకేఆర్ విషయానికి వస్తే కేకేఆర్ కూడా ఫస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయి వస్తుంది. మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అజింక్య రహానా గత మ్యాచ్లో 67 కొట్టిండు 40 బాల్లో, 3 4లు 5 6లు 167 స్ట్రైక్ రేట్తోని. ఇక తర్వాత తీసుకుంటే అంగ్రిష్ రఘువంశీ కూడా 51 కొట్టిండు 29 బాల్లో, 6 4లు 2 6లు 175 స్ట్రైక్ రేట్తోని. ఇద్దరైతే చాలా బెటర్ రాణిచిల్లు. ఇక తర్వాత తీసుకుంటే ఫిన్ అలెన్ కూడా మంచి స్టార్ట్ అయితే ఇచ్చిండు 217 స్ట్రైక్ రేట్తోని 37 అయితే కొట్టిండు. తర్వాత గ్రీన్ కూడా ఒక 4 ఒక 6 కొట్టిండు 18 రన్లు అయితే కొట్టిండు. ఇక లాస్ట్లో రింకు సింగ్ కూడా 33 రన్స్ అయితే స్కోర్ చేసిండు. సో ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. ఇంకా వీళ్ళకి తర్వాత చూసుకుంటే రమన్దీప్ సింగ్ ఉన్నాడు, అనుకుల్ రాయ్ ఉన్నాడు, సునీల్ నారాయణ ఉన్నాడు. అక్కడ వీళ్ళకి బ్యాటింగ్ అవుతుంది. బట్ వీళ్ళకి ప్రాబ్లం వచ్చేసి బౌలింగ్లోనే ప్రాబ్లం ఉందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 220 రన్లు కొట్టినా అని దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో వీళ్ళు బౌలింగ్లో చూసుకుంటే వైభవ్ అరోరా 2 మెనీ రన్స్ అయితే లీక్ చేసిండు. బ్లెస్సింగ్ ముజరబాని, వరుణ్ చక్రవర్తి కూడా చాలా రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు. కార్తిక్ త్యాగి కూడా ఒక వికెట్ తీసినప్పుడు కూడా అతను కూడా ఓవర్కి 10.8 రన్స్ అయితే ఇచ్చిండు. సునీల్ నారాయణ కూడా 10 రన్స్ ఇచ్చిండు ఓవర్కి. సో ఓవర్ చూసుకుంటే బౌలింగ్ అనేది వీళ్ళకి బిగ్గెస్ట్ ప్రాబ్లంగా కనబడుతుంది. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే అజింక్య రహానా అండ్ ఫిన్ అలెన్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 వచ్చేసి కెమ్రాన్ గ్రీన్, నెంబర్ 4 వచ్చేసి అంగ్రిష్ రఘువంశీ, 5లో వచ్చేసి రింకు సింగ్, నెంబర్ 6 వచ్చేసి రమన్దీప్ సింగ్, నెంబర్ 7 వచ్చేసి అనుకుల్ రాయ్, నెంబర్ 8 వచ్చేసి సునీల్ నారాయణ్, నెంబర్ 9 వచ్చేసి వరుణ్ చక్రవర్తి, నెంబర్ 10 వచ్చేసి వైభవ్ అరోరా, నెంబర్ 11 వచ్చేసి బ్లెస్సింగ్ ముజరబాని. ఇంపాక్ట్ ప్లేయర్గా కార్తిక్ త్యాగి వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే టీం వచ్చేసి చాలా బెటర్గా కనబడుతుంది. బట్ బౌలింగ్లో వీళ్ళకైతే ప్రాబ్లం అవుతుంది. ఇక మరోవైపు ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ కూడా బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. వీళ్ళకి కూడా కొంచెం బౌలింగ్ అయితే ప్రాబ్లం అవుతుంది. బట్ బౌలింగ్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నాగా ఆ 3 మార్పులు చేస్తే కొంచెం బౌలింగ్ అనేది డిఫరెంట్గా అయితే ఉంటుంది. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి కొంచెం స్లైట్ ఎడ్జ్ ఉన్నట్టయితే కనబడుతుంది. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.